పరమ ప్రామాణికుడు వ్యాసుదేవుని తండ్రి అయిన పరాశరముని చేత భగవానుడు అను సంస్కృత పదము చక్కగా వివరించబడినది. సమస్త సంపదలు, సమస్త శక్తి, సమస్త కీర్తి, సమస్త సౌందర్యము, సమస్త జ్ఞానము, సమస్త వైరాగ్యమును సంపూర్ణముగా కలిగి పరమపురుషుడే భగవానునిగా పిలువబడును. గొప్ప ధనవంతులు, గొప్ప శక్తిమంతులు, గొప్ప సౌందర్యవంతులు, గొప్ప కీర్తివంతులు, గొప్ప జ్ఞానవంతులు, గొప్ప వైరాగ్యవంతులు అనేకులు ఉన్నప్పటికీ తామే సమస్త సంపదలను, సమస్త శక్తులను సంపూర్ణముగా కలిగి ఉన్నట్లుగా ఎవ్వరునూ చెప్పలేరు. శ్రీకృష్ణుడు దేవాదిదేవుడు అయినందున అతడు మాత్రమే ఇట్లు చెప్పగలడు. ఏ జీవుడైనను బ్రహ్మ, శివుడు లేదా నారాయణునితో పాటు ఎవ్వరునూ శ్రీకృష్ణునితో సమానముగా సంపూర్ణ విభూతులను కలిగి ఉండరు. కనుకనే బ్రహ్మ సహిత శ్రీకృష్ణుడే దేవాదిదేవుడని స్వయముగా బ్రహ్మదేవుడు నిర్ధారించి తెలిపెను. అతనితో సమానుడు గాని అధికుడు గాని మరెవ్వరునూ లేరు. అతడే గోవిందుడు, ఆదిదేవుడు లేక భగవానుడు. అతడే సర్వకారణములకు మూల కారణుడు. ఈశ్వరః పరమః కృష్ణః సచ్చిదానంద విగ్రహః అనాదిరాదిర్గోవిందః సర్వకారణ కారణం. భగవానుని లక్షణములను కలిగి పలువురు వ్యక్తులు ఉండవచ్చును. అయినను ఎవ్వరునూ శ్రీకృష్ణుని అధిగమించలేనందున శ్రీకృష్ణుడు పరమపురుషుడు. అతడు సచ్చిదానంద విగ్రహుడు. అతడే ఆదిదేవుడైన గోవిందుడు, సర్వకారణములకు కారణుడు. శ్రీమద్భాగవతములో కూడా దేవాదిదేవుని పలు అవతారముల పట్టిక అందించబడినది. కానీ శ్రీకృష్ణుడు మాత్రము స్వయం దేవాదిదేవునిగా వర్ణించబడెను. అతని నుండే అనేక అవతారములు మరియు వివిధ స్వాంశ రూపములు విస్తరించును. ఏతే చాంశకలాః పుంసః కృష్ణస్తు భగవాన్ స్వయం ఇంద్రారివ్యాకులం లోకం మృడయంతి యుగే యుగే. ఇక్కడ పేర్కొనబడిన ఆదిదేవుని అవతారములన్నీ అతని స్వాంశావతారములు లేక స్వాంశాంశ అవతారములు అయి ఉన్నవి. కానీ శ్రీకృష్ణుడు మాత్రమే స్వయం భగవానుడు. కనుకనే శ్రీకృష్ణుడు ఆదిపురుషుడు మరియు పరతత్వ స్వరూపుడు. ఆయనే పరమాత్మకు, నిరాకార బ్రహ్మముకు మూలతత్వము. నిజమునకు దేవాదిదేవుని సమక్షములో అర్జునుడు తన బంధువుల కొరకు శోకించుట ఉచితము కాదు. కనుకనే శ్రీకృష్ణుడు కుతః అను పదముతో తన ఆశ్చర్యమును ప్రకటించెను. ఆర్యులుగా పిలువబడు నాగరిక జాతికి చెందిన మానవుల నుండి అట్టి కల్మషమును ఎన్నడూనూ ఊహించలేము. ఆర్యులు అను పదము జీవితపు విలువలనెరిగి ఆత్మజ్ఞానముపై ఆధారపడిన నాగరికత కలిగిన జనులకే అన్వయించబడును. దేహాత్మబుద్ధి కలిగిన వారు పరతత్వమైన విష్ణువును లేక భగవానుని అనుభూతి పొందుటయే జీవిత లక్ష్యమని ఎరుగక భౌతిక జగత్తు యొక్క బాహ్య లక్షణములకే ఆకర్షించబడుతుందురు. కనుకనే ముక్తి అనగానేమిటో వారెరుగరు. భౌతిక బంధ విముక్తికి సంబంధించిన జ్ఞానము లేని వారు అనార్యులుగా పిలువబడుదురు. అర్జునుడు క్షత్రియుడైనను యుద్ధము చేయుటకు నిరాకరిస్తూ తన విద్యుక్త ధర్మముల నుండి తప్పుకోసాగెను. అట్టి పిరికి కార్యము
అనార్యులకు మాత్రమే తగినట్లుగా వివరించబడినది. అట్లు కర్తవ్యము నుండి తప్పుకొనుట ఆధ్యాత్మిక జీవన పురోగతికి తోడ్పడక పోవుటయే కాకుండా ఈ లోకములో ఖ్యాతినార్జించుటకు కూడా మానవునికి అవకాశమియ్యదు. కనుకనే బంధువుల పట్ల అర్జునుడు చూపిన జాలి అని పిలువబడు దానిని శ్రీకృష్ణ భగవానుడు ఏమాత్రమూ ఆమోదించలేదు.